పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మంచిది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్య భాగమును చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్య భాగాన్ని. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకపు ఆరాధనలో ఇంతవరకు ప్రభువా మీరు మాతో ఉండి మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలను, ప్రకృతి శక్తులను కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించి బలపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ అంటే మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది అనుకుంటా నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. ఉంటే దేవునికి స్తోత్రం. రోజుకి 2 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ రోజుకి 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అర్ధరాత్రిలో లేచి ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కొంతమంది రాత్రంతా కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ప్రతి ప్రార్థనలో పాలుభాగస్తులై ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే కనుక, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. నిన్న నేను 2 గంటలు ప్రార్థన చేశాను, ఈరోజు గంట ప్రార్థన చేశాను అని అంటాం మనము. కానీ ఎలాగూ ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి ఆలకిస్తాడో మనకు తెలియదంట. ఎలాగూ ప్రార్థన చేస్తే, యుక్తముగా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమవుతుందో మనకు తెలియదంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలాడు, పరిశుద్ధాత్ముడు ఏమి చేశాడంటే కనుక, మనలో ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే అర్థమేంటి? భౌతికపరమైన శరీరముతో మనము 2 చేతులు పైకెత్తి, లేకపోతే మోకరించి, నీ నోటికి వచ్చినట్లుగా నీకు ఇష్టమైనట్ల పదాలతో ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఒకవేళ నేను కూడా ప్రార్థన చేసిన ఒక ఫీల్ మనకు రావచ్చు. కానీ యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదంట. మేము ఇంతవరకు ప్రార్థన చేసేది మాకు తెలవదా? ఇన్ని సంవత్సరాల మట్టి మేము వస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన నీతో కలిసి కూడా చేస్తున్నాము, నాకు తెలియదా అని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం ఏమి చెప్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అయితే ఎలాగూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి యుక్తమైనదిగా ఉంటుంది. ఎలాగూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టమైనదిగా ఉంటుంది అని మనం గమనించినట్లయితే కనుక, మనం ఎలాగూ ప్రార్థన చేయాలి. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. కాబట్టి 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం.
ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. నోట్ దిస్ పాయింట్. ఇది ఎలా ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొని ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అనే మాట మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం ఎలా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారు? యుక్తముగా ప్రార్థించడం మనకు తెలియదు అంట. అంటే మనం గంట ప్రార్థన చేసినా, రాత్రంతా ప్రార్థన చేసినా, రోజంతా ప్రార్థన చేసినా, సంవత్సరం అంతా కూడా నీ జీవితాన్ని ప్రార్థన చేయడానికే అంకితం చేసుకున్నప్పటికీ కూడా నువ్వు సేవకుడివే కావచ్చు, విశ్వాసవే కావచ్చు, ఆత్మీయుడే కావచ్చు, ఆత్మీయురాలవే కావచ్చు, నువ్వు యుక్తముగా ప్రార్థన చేయకపోతే గనక ఆయనకి ఇష్టముగా ఉండదంట. నువ్వు ఎలా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తేనే అది యుక్తమైన ప్రార్థన. ఆ ప్రార్థన దేవునికి యుక్తమైనదిగా ఉంటుందంట. అసలు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి చెప్పండి. ఒక ధనవంతుడి ఇంటి ముందు ఒక దరిద్రుడు వెళ్ళి, అయ్యా నా పాత్ర ఖాళీగా ఉంది, దానిని మీరు నింపండి అని ఒక భిక్షమెత్తుకున్నట్లుగా ఉంటాయి. అంటే అన్ని శరీర సంబంధమైన విషయాలే ప్రార్థన చేస్తుంటారు. బైబిల్లో గమనించినట్లయితే కనుక పరిశుద్ధులు కూడా ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థనలో ఎప్పుడు కూడా శరీర సంబంధమైన కోరికలు కానీ భౌతిక సంబంధమైన అవసరాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేసినట్టు కనబడవు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక ఆత్మీయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక ఆత్మీయురాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతడు ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడా లేకపోతే శరీర సంబంధముగా ప్రార్థన చేస్తున్నాడా ఈజీగా గమనించవచ్చు మనం. స్తోత్రం చెప్పండి. శరీరము యొక్క ఆధీనములో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారు? శరీర సంబంధమైన అవసరతల గురించే ప్రార్థన చేస్తాడయ్యా, నాకు పెద్ద కొడుకుని ఇచ్చి, 2 కొడుకులు ఇచ్చావు, 3 కొడుకులు ఇచ్చావు, పెద్ద కొడుకుకి ఉద్యోగం కూడా ఇచ్చావు, పెద్ద కొడుకు ప్రమోషన్ కావాలి, చిన్న కొడుకు ఉద్యోగం కావాలి, కుమార్తెకు పెళ్లి కావాలి, మనవడిని మనవరాలను కూడా ఇచ్చే వాళ్ళకి మంచి ఆరోగ్యం కావాలి, ఇదిగో నాకు ఒక భర్తనిచ్చావు, ఆ భర్తలో కూడా మార్పు కావాలి. ఏ మార్పు? నేను చెప్పినట్లుగా వినే మార్పు. దేవునికి స్తోత్రం చెప్పచ్చు. ఇలాంటి ప్రార్థనలు శరీర సంబంధమైన ప్రార్థనలు, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు కాదు ఇది. కాబట్టి ఎలాగో మనము ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తానే మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఆత్మలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఎవరైనా సరే, ఆత్మలో ప్రార్థన చేసే అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారికి శరీర సంబంధమైన అవసరాలన్నీ కూడా దేవుడు ఆటోమేటిక్గా తీరుస్తాడు. అది నేర్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయాలంట. మనం ఇంతవరకు నువ్వు శరీర సంబంధమైన ప్రార్థనలు చేసావు. నువ్వు శరీర సంబంధ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావా అనే సంగతి ఈజీగా మనం గమనించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు బట్టి మనకు అర్థమైపోద్ది. ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారికి దేవుడు శరీర సంబంధమైన అవసరాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడంట. అందరం చెబుతాం గట్టిగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఏది కావాలో అవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటాడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం ఆయన నీతిని రాజ్యమును మనం వెదకగలిగితే కనుక
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు. మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా వచ్చేయన్ని ముందు వెతుకుతాము, అసలు వెతకవలసి మనం వెతకం. కాబట్టి చెప్తున్నాడు, మీరు ఎలాగో ప్రార్థన చేయవలనో మీకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి మన పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడంట. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మేము చెప్పాలనుకున్న మాట ఏంటంటే కనుక పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆమేన్. అందరూ చెప్పండి ఈ మాట, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అందరూ చెప్తే ఇంకా బాగుండేది. కొన్ని నోరు తెరుస్తున్నారు అంటున్నారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆ అనుభవాన్ని మాకు నేర్పించు. ఆ ప్రార్థనే దేవునికి ముఖ్యమైన ప్రార్థన. అది దేవునికి ఇష్టం లేని ప్రార్థన 24 గంటలు ప్రార్థన చేసినా, సంవత్సరం అంతా ప్రార్థన చేసినా ఉండదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తారో ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యంలోంచి ధ్యానిద్దాం. ఇక్కడి నుంచి ప్రార్థన కూడా మనము చెప్పండి, విన్న తర్వాత కూడా అట్టాగే చేశారనుకో, హల్లెలూయా హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్య భాగమును చదువుదాం జాగ్రత్తగా. మరియు మీ మనోనేత్రములు, జాగ్రత్తగా మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారి ప్రార్థన ఎలా ఉంటుంది ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇంతవరకు శరీర సంబంధముగా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే ప్రార్థన యుక్తమైన ప్రార్థన, ఆ ప్రార్థన దేవునికి ఇష్టం ఉంటుందంట. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమును గురించి వ్రాస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు కనుక చివర్లైన చదవండి, మీకు జ్ఞానమును ప్రత్యక్షయును గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, మా సంఘమునకు, మా ఎఫెసీ సంఘమునకు మొట్టమొదటిగా నీ జ్ఞానము కావాలి. అందరూ చెప్తే బాగుండేది. అందరికి జ్ఞానవంతులై ఉంటారు అందరు కదా. నీ జ్ఞానము కావాలి మా సంఘ బిడ్డలందరికీ కూడా. జ్ఞానము మాత్రమే కాదు, ప్రత్యక్షతను చూసే మనసు కూడా మా సంఘ బిడ్డలకు కావాలి. హల్లెలూయా. అంటే సంఘమునకు ఏం కావాలి ఇప్పుడు అని ప్రార్థన చేస్తున్నాడు? ఐశ్వర్యము కావాలని కాదు. మా సంఘ బిడ్డలందరూ కూడా ధనవంతులైపోవాలని ప్రార్థన చేయట్లా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా సంఘమునకు జ్ఞానము కావాలి. దేవుని ప్రత్యక్షతను చూసే మనసు మా సంఘ బిడ్డలకు కావాలి. ఏ జ్ఞానము కావాలి? ఏ జ్ఞానము కావాలంటే కనుక మరలా ఆ వాక్యాన్ని చదవండి, 17వ వాక్య భాగాన్ని. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. చాలు, మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు గుర్తించాలి. మొట్టమొదటిగా మా సంఘ బిడ్డలు, ప్రభు ఇదిగో తండ్రి, లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నన్నే ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు, నన్నే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, నా కుటుంబంలో 10 మంది బిడ్డలు ఉన్నారు కానీ నన్నే ఎందుకు సేవకుడిగా చేశాడు, లేకపోతే నన్నే ఎందుకు దేవుని నడిపించాడు, ఈ జ్ఞానమును మొట్టమొదటిగా నా సంఘ బిడ్డలకు తెలియాలి. అది యుక్తమైన ప్రార్థన. అంత మాత్రమే కాదు, దేవుని ప్రత్యక్షతను చూసే మనసు కూడా నా బిడ్డలకు కావాలి.
ఏ రోజైనా సరే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో ప్రభువా ఇంతమంది ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా నన్నే ఎందుకు ఏర్పరచుకున్నావు, నన్నే ఈ లోకంలో వేరు చేశావు, నన్నే సంఘంలో ఎందుకు చేర్చావు, నాకెందుకు రక్షణ ఇచ్చావు అని ఏనాడైనా సరే మనం ప్రార్థన చేసామా? ఆ ప్రార్థన అంటే దేవునికి యుక్తమైన ప్రార్థనగా ఉంటుంది. అసలు దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడు చీకట్లో నుంచి? ఆ సంగతి మనం గుర్తించాలి. నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి, నిన్ను తన సింహాసనం ఎదుట నిలబెట్టే యోగ్యత నీకు ఇవ్వడానికి, అయ్యా నన్ను దేవుని యొక్క ఉగ్రతను తప్పించడానికి అన్న సంగతి నువ్వు గుర్తు చేసుకుంటే గనక ఏనాడైనా సరే ప్రభు నన్నెందుకు రక్షించుకున్నావు? ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా, చుట్టుపక్కల బయట తిరుగుతున్నారు కదా, నన్నెందుకు సంఘంలో ఈరోజు దేవుని నడిపించావు అని ఏనాడైనా సరే నీ పిలుపుని ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకున్నావా? పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఆయన మిమ్మును పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నన్ను ఎందుకు పిలిచాడండి, నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? మన దొనకొండలో మీటింగ్ జరిగిన తర్వాత ఒక సహోదరు నా దగ్గరికి వచ్చిందనమాట. అయ్యగారు మరి మీరు చెప్పింది కరెక్టే. ఏం చెప్పా నేను? పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉన్నారు. ఈరోజు నేను వేరే ఊరు వెళ్ళాల్సింది, నన్ను దేవుడు ఏర్పరచబడిన వారి లిస్టులో పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. అది గుర్తించాలి. మనము దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన యుక్తమైన ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే కనుక దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ప్రభు నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? ఆ ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తామా? అందుకనే నీకు ఎలాగో ప్రార్థన చేయవలెనో నీకు తెలియదు కాబట్టి వినోదు, దేవుడు మన పక్షముగా తన ఆత్మ ద్వారా మనకు ఎలా విజ్ఞాపన చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అయ్యా పౌలు గారి ప్రార్థనలో నా సంఘానికి జ్ఞానం కావాలి, నా సంఘానికి ప్రత్యక్షతను చూసే మనస్సు కావాలి. దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు ఈజీగా గ్రహిస్తాడు. ఎవడైనా సరే మనల్ని మోసం చేస్తున్నాడా ఈజీగా గమనిస్తాడు. ఎవరి చేత అయినా సరే మనం మోసపరుస్తున్నామా, మోసగించబడుతున్నాం ఈజీగా గమనిస్తాడు. ఎవరు గమనిస్తారు? దేవుని ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వాడు ఈజీ గమనిస్తాడు. అందుకని నా సంఘ బిడ్డల మోసగించడానికి అవకాశం వీల్లేదు. మా సంఘ బిడ్డలందరికీ కూడా ఏం కావాలి? దేవుని ప్రత్యక్షతను చూసే మనస్సు కావాలి, అటు జ్ఞానము కావాలి. ఏ స్థితిలోంచి నన్ను పిలిచావో, ఎందుకు పిలిచావో, ఇంతమంది లోకములో ఉన్నప్పటికీ కూడా నన్నే ఎందుకు రక్షించుకున్నావో, నన్నే ఎందుకు సంఘములో చేర్చావో, ఆ జ్ఞానం మొట్టమొదటిగా మా సంఘ బిడ్డలకి ఇమ్మని చెప్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నిజముగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వ్యక్తివైతే గనక నీ బిడ్డల కొరకు, నీ బిడ్డ కొరకు, లేకపోతే నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు అయ్యా దేవుని గురించే జ్ఞానాన్ని నా భర్తకివ్వు, నా భార్యకివ్వు, నా బిడ్డలకివ్వు. దేవుని ప్రత్యక్షను చూసే మనసు నాకు ఇవ్వని ఏనాడైనా తల్లిగా, తండ్రిగా, నువ్వు పెద్దవానిగా నువ్వు బిడ్డల గురించి ప్రార్థన చేసావా? ఎంతవరకు నువ్వు చేసే శరీర సంబంధమైన ప్రార్థనే. మొట్టమొదటిగా నీవు నా నీతిని, రాజ్యముని వెతకమని ప్రభువు చెబితే దాన్ని పక్కన పెట్టేసి నేను నీకు ఆటోమేటిక్గా వేస్తానని చెప్పే వాటి గురించే మనం ప్రాకులాడుతూ ఉంటాం. అది ఎలా దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మార్చబడుతుంది? అయ్యా నా భర్త లేకపోతే నా భార్య, నా బిడ్డలు దేవుని ఎరగకుండానే, మారు మనసు రక్షణ అనుభవం లేకుండానే, నీ సన్నిధికి రాకుండానే ఈ లోకంలో తిరుగుతున్నారయ్యా. వారందరికీ నిన్ను తెలుసుకునే జ్ఞానమును దయచేయి. స్తోత్రం చెప్పు. నీ ప్రత్యక్షతను చూసే మనసును వారికి దయచేయి. ఆ ప్రార్థన ఏనాడైనా నువ్వు చేసేవని ఆత్మీయురాలు కదా, ఆత్మీయుడు కదా, సంఘం రక్షించబడిన వ్యక్తివి కదా. ఒకసారి నా వైపు చూడు, దేవుని స్తోత్రం చెప్పండి. చరణ్, హల్లెలూయా. మేము అదేమంటే 2 గంటల ప్రార్థన చేసాం, దేవుడు ఆలకించలేదు. ఆల్ నైట్ ప్రార్థన కూడా చేసాం, ఆలకించలేదు. ఎట్లా ఆలకిస్తాడు? అసలు నిన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఎందుకు పిలిచాడు, రక్షించుకున్నానే ఆలోచన మనకు రాకపోతే, ఒక అనాథ ఉంది, దేశానికే ఒక రాణిగా చేశాడు ఎస్తేరుని. ఆమె ప్రార్థన ఎలా ఉందో తెలుసా? నేను బాగా కూర్చున్నాను అనుకోలే. ఆమె ప్రార్థన ఎలా ఉంది? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నీవు పోయి సూసాను నందు కనబడిన
యూదులందరినీ సమాజ మందిరమునకు ఆ, సమకూర్చి ఆ, నా నిమిత్తము ఆ, ఉపవాసం ఉండి ఆ, 3 దినములు ఆ, అన్నపానములు చేయకుండుడి. ఆ, నేనును ఆ, నా పనికత్తెలను కూడా ఆ, ఉపవాసం ముందుము. ఆ. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. నేను నశించేదను. చప్పట్లు కొట్టి ఒకసారి. నీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొడతావు. నేను చచ్చిపోయినా చచ్చిపోతా, కానీ నా జాతి ప్రజలు మాత్రము నిన్ను తెలుసుకోకుండా వాళ్ళు చనిపోకూడదు. కొట్టే చప్పట్లు గట్టిగా. ఆమె ప్రార్థన అది. నేను చనిపోయినా సరే పర్వాలేదు, కానీ నా జాతి ప్రజలు, నా భర్త లేకపోతే నా బిడ్డలు, నా సంఘ బిడ్డలందరూ కూడా రక్షించబడాలి. అది ఆమె ప్రార్థన. నీ ప్రార్థనలో అలాంటిది ఉందా? ఇదిగో మారు మనసు లేకుండా నా భర్త తిరుగుతున్నాడయ్యా, నా భర్తకు మారు మనసు కలిగించే జ్ఞానమును దయచేయి. కదా, నా భర్తకు నీ ప్రత్యక్షతను చూసే మనసును దయచేయి, నా బిడ్డలకు దయచేయి. ఆ ప్రార్థన మనం చేస్తామా? ఎంతవరకు ప్రియమైన దేవుని బిడ్డ అవసరములు తీర్చమని నువ్వు ఏడుస్తావు, నీ అవసరములు తీర్చాలి, ఇల్లు కట్టుకోమని ఏడుస్తావు, పిల్లలు చేయమని ప్రార్థన చేస్తావు, గర్భము కావాలని ప్రార్థన చేస్తావు. రోజు భౌతిక సంబంధమైన ప్రార్థనలే కానీ దేవునికి యుక్తమైన ప్రార్థన ఏనాడు చేసావు నువ్వు? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, మా సంఘమునకు జ్ఞానము కావాలయ్యా. ఎప్పుడైనా సరే నా కుటుంబస్తులందరికీ కూడా నీ జ్ఞానం కావాలి. దేవుని ప్రత్యక్షతను చూసే మనసు కావాలి. ఏమి జ్ఞానం కావాలి? నన్నే ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? నా భర్త మారు మనసు లేకుండా తిరుగుతున్నాడయ్యా, దేవుని భయం లేకుండా తిరుగుతున్నాడు, నా భార్య ఎలా జీవిస్తుంది, నా బిడ్డలు ఎలా బ్రతుకుతున్నారు, వారికి ప్రభు నిన్ను తెలుసుకునే జ్ఞానమును వారికి దయచేయి అని ఏనాడైనా ప్రార్థన చేస్తే, ఆ జ్ఞానం మనకుంటే గనక అది యుక్తమైన ప్రార్థన, అది పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉంటుంది. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. కొంచెమైనా సరే మనం ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేయాలి. నా ప్రియమైన దేవుని ఇప్పుడు ఎలాంటి జ్ఞానం మనకు కావాలంటే కనుక, దేవుడు నన్నే, నా కుటుంబంలో 10 మంది ఉన్నారండి, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు, నన్నే ఎందుకు దేవుడు రక్షించాడు? ఆ జ్ఞానం మనకుంటే నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోతుంటే ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు. అప్పుడు తెలిసింది వాడికి. భూమి మీద ఉన్నప్పుడు అంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేశాడు. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలు. ఇక్కడ అందరూ కుటుంబం కలిగిన వారే, బిడ్డలు కలిగిన వారే, భర్తలు కలిగిన వారే, భార్యలు కలిగిన వారే. మరి మనము మన కుటుంబం గురించి ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనము అది యుక్తమైన ప్రార్థనగా దేవుడు ఇష్టపడాలి అంటే కనుక, ఏనాడైనా సరే ఎంతవరకు నువ్వు ఆర్థిక సంబంధమైన అవసరాల గురించి అదిమ్మని ఇదిమ్మని పిల్లలకు అది ఇవ్వాలి, మంచిదే ఇస్తాడు. వారికి కూడా ఈ జ్ఞానము కావాలియా నా బిడ్డలకు. ఇక్కడ పౌలు గారు ఏడుస్తున్నాడు, అయ్యా మా సంఘ బిడ్డలందరికీ కూడా నిన్ను తెలుసుకునే జ్ఞానము, దేవుని ప్రత్యక్షతను చూసే మనసు కలిగిన జ్ఞానమునివ్వు అని చెప్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, జాగ్రత్తగా ఇక్కడ మనుషులందరికంటే, మీ ఇంట్లో వాళ్ళందరూ కాదంట, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కాదంట, మనుషులందరికంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరంట. దౌర్భాగ్యులు అంటే అర్థం ఏంటి? భాగ్యాన్ని కోల్పోయిన వాళ్ళు. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షణ ఉంటే కనుక, ఇక మనకంటే మనుషులందరి కంటే దౌర్భాగ్యులు, మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరంట. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయురాలుగాను ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి? ఆయన ఏంటో మొట్టమొదటిగా నా నీతిని రాజ్యముని వెతకమని ప్రభు చెప్తున్నాడు. మనమేంటో కనుక అది పక్కన పెట్టేసి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అవన్నీ నేను మీకు ఇస్తారా బాబు, ఎందుకు కంగారు పడతారు? మీరు చేయాల్సిందేంటి చెప్పండి? నా నీతిని రాజ్యాన్ని వెతకమని చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇస్తానని చెప్తున్నాడు.
ఆటోమేటిక్గా వచ్చేయన్నీ మనం ముందెతికి ఆయన చేయవలసిన పని చేయకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా అది యుక్తమైన ప్రార్థన కాదు, దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారు మొట్టమొదటిగా ఎలా ఉంటారంటే గనక, అయ్యా నాకు జ్ఞానమును దయచేయి, దేవుని ప్రత్యక్షత కలిగిన మనసును చూసే జ్ఞానము నాకు దయచేయి. ఏ జ్ఞానము కావాలి మొట్టమొదటిగా అంటే కనుక, మొట్టమొదటిగా చెప్పండి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో అంటున్నాడు. మనల్ని ఎందుకు అంతమంది ఉన్నప్పటికీ నన్ను ఎందుకు రక్షించాడండి? వాళ్ళకంటే గొప్పవాడిని కాదు కదా. ఆ మాత్రము ఆలోచన కూడా లేకపోతే, ఆ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయకపోతే కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డల, మొట్టమొదటిగా దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు సంఘములో చేర్చాడు అనే జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ 17వ వాక్యంలోనే కంటిన్యూ చేద్దాం. అది మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటి, అయ్యా ఈ లోకములు అంతమంది ఉన్నా, మా ఇంట్లో ఇంతమంది ఉన్నా, నన్నే ఎందుకు రక్షించావు, నన్నే ఎందుకు సంఘములో చేర్చావు, ఆ జ్ఞానము కలిగి ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏం చెప్తున్నాడు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకమందు దాచి ఉంచిన ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎంత గొప్పదో నేను తెలుసుకోవాలి. అది ఆ స్వాస్థ్యము ఎంత గొప్పదో తెలుసుకోకపోతే కనుక మనం ఎంతవరకు భూ సంబంధమైన విషయాల గురించి ప్రార్థన చేస్తాం. ఆయన ఏమంటున్నాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకునే జ్ఞానమును, ఆ ప్రత్యక్షత కలిగిన మనసును నాకు దయచేయి. ఏనాడైనా ప్రార్థన చేసావా, పరలోకంలో ఎలా ఉంటుంది మనకి, ఇలా ఆలోచించావా? ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దాని గురించి ఆలోచిస్తాం. ఇక్కడ పక్కన ఇల్లు చూస్తాం అనుకోండి, మనం వాళ్ళు ఆ రాయి వేసారనుకోండి, మనం ఇంకొక రాయి వేయాలి, ఇంకొక రాయి, మొత్తానికి అంటే ఆ క్వాలిటీ చూస్తాం మనం. అంటే దానికంటే ఇది బాగోదు, మంచిది అది ఇక్కడ. కానీ అక్కడ 12 రత్నములతో స్తోత్రం చెప్పు, హల్లెలూయా, స్ఫటికముతో. అసలు అక్కడికి వెళితే గనక బంగారు వీధుల్లో తిరుగుతాం కదా, అది ఆలోచన చేస్తే గనక అబ్బా ఆ జ్ఞానం మాకు ఇయ్యయ్యా. ముందు ఇటుకలతో కట్టే బిల్డింగ్ కాదు అది, సిమెంట్తో కట్టే బిల్డింగ్ కాదు అది, రత్నములతో కట్టేది ఒక ప్యాలెస్, ఒక రాజనగరం కడుతున్నాడు. తప్పని కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఆ జ్ఞానమును మాకు దయచేయి ప్రభువా. దాని వాల్యూ ఏంటో, గొప్పదేంటో నీకు తెలవాలి ముందు. అయ్యా మా సంఘ బిడ్డలందరికీ కూడా ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు, ఆ జ్ఞానం ఈ మొట్టమొదటిగా. రెండవదిగా నువ్వు కడుతున్నావు కదా, ఈ లోకం విడిచిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం కదా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఎంతో గొప్పదో ఆ ప్యాలెస్, ఆ రాజనగర్ యొక్క, ఆ పరలోకం యొక్క దాని మహిమైశ్వర్యం ఏంటిదో ఆ తెలుసుకునే జ్ఞానమును మా సంఘ బిడ్డలకు దయచేయి. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రాలు చెప్పట్లేదు గట్టిగా, హల్లెలూయా. కళ్ళు మూసుకుని కూడా ఆలోచన చేస్తే కనుక బంగారు వీధులు కనపడతా ఉంటాయి అక్కడ కదా. అసలు వెళ్తామా లేదా డౌట్ అది. ఇంత భక్తి చేసి ఏంట్రో నువ్వు కూడా ఇక్కడే ఉండవు, అది తెలియాలి మనకి, దాని వాల్యూ నీకు తెలియాలన్నమాట. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, 11వ అధ్యాయంలో చూస్తే కనుక 11వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. అది ఎదురు చూడాలి మనకి, మనము ఆ జ్ఞానం మనకు ఉండాలి ముందు. మనమేమనుకుంటామంటే అక్కడ ఏముందలే మొత్తానికి, ఇక్కడే ఉన్నంత వరకు. ఆ జ్ఞానం మనకు కావాలేంటి, అసలు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్యత్వము కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, దాచి ఉంచిన ఆ మహిమైశ్వర్యం ఏంటిదో తెలుసుకునే జ్ఞానం మా సంఘ బిడ్డలకు దయచేయి ముందు. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదా? మా సంఘ బిడ్డలకు ఆ జ్ఞానం దయచేయ్యా. ఈ లోకంలో అనేకులు ఉన్నప్పుడు నన్నే ఎందుకు రక్షించాడు, నన్నెందుకు సంఘంలో చేర్చాడు, నన్నే ఎందుకు ఏర్పరచుకున్నాడు,
ఆ పిలుపు ఎట్టుదో, ఆ ఏర్పాటు ఎట్టుదో. తర్వాత కూడా ఆయన కూడా సేవ చేస్తున్నాడు, ఆయన కూడా కొన్ని సంఘాలు కట్టాడు. నన్నే ఎందుకు ముందు ఇలా చేశాడు దేవుడు. ఆ జ్ఞానం మనకు కావాలి. రెండవదిగా ఈ లోకం విడిచిపెట్టిన తరువాత ఆ నిత్యత్వము దేవుడు మన కొరకు ఉంచిన ఆ మహిమస్వరం యొక్క దాని గొప్పతనము నీకు తెలియాలి. అది ఎంతదో నీకు తెలియాలి. అది అక్కడ ఎలా ఉంది? అది ఇటుకలతో కట్టేది బిల్డింగ్లు కాదండి. అక్కడ 12 రత్నములతో ఒక రాజ ప్యాలెస్ కడుతున్నాడు. అది ఆ జ్ఞానం అనుకుంటే కనుక వీటి మీద దృష్టి పెట్టం మనం. ఏముంది మొత్తం లైఫ్ అక్కడ కదా అనుకుంటాం మనం. ఆ ప్రార్థన అది పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఆ ప్రార్థన చేయడం నీకు తెలియదు అంటే నువ్వు ఊరుకో కదా. వాక్యం చెప్తుంది నీకు తెలియదు కాబట్టి తానే పరిశుద్ధాత్ముడు తానే ఉచ్చరింప శక్యమగాని మూలుగులతో మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఏ జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. చదవండి. అదే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం కంటిన్యూషన్ చేద్దాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అంటే మా దేవుని యొక్క అపరిమితమైన శక్తి ఎలాంటిదో నీకు తెలుసుకోవాలి ముందు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని శక్తి అంటే నీకు తెలియాలి. ఏ జ్ఞానం కావాలి చెప్పండి? మొట్టమొదటిగా ప్రభు నన్ను ఎందుకు రక్షించుకుని ఎందుకు పిలిచావో ఆ పిలుపు యొక్క వాల్యూ నీకు తెలియాలి. రెండవదిగా ఏంటంటే కనుక ఆ పరలోకంలో మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఆ నిత్యత్వంలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు కదా, ఆ మహిమైశ్వర్యము ఎట్టుదో నీకు తెలియాలి. లేకపోతే ఎంతవరకు ఎదుగుతాం మనం. మూడవదిగా ఏంటంటే ఆయన శక్తి ఏంటో నీకు తెలియాలి. హల్లెలూయా. మనము ఆరాధిస్తున్న దేవుని శక్తి నీకు తెలియాలని మొట్టమొదటిగా. ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి 2 గుడ్డోళ్ళు వచ్చారు. దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నారు. ఎంతమంది వచ్చారు? 2, ఒకడు కాదు 2 వచ్చారు. దావీదు కుమారుడిని కరుణించమని అని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు వారు పేతురు ఒక ఇంట్లో ఉన్నారు. అప్పుడే యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆ గుడ్డి వాళ్ళని చూసి ఒక మాట అడుగుతున్నాడు. చదవండి. మత్తయి సువార్త 9:27. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన ఎంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివాడు అతని యొద్దకు వచ్చిరి. ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చాలు. ఏమంటాడు? వాళ్ళు ఎందుకు వచ్చారు? చూపు కోసం వచ్చారు. చూపు కలుగును గాక అల్లా. మనోళ్ళు ప్రార్థన చేస్తారు, కలుగును గాక ఆమేన్ అంటారు పక్క నుండి. ఈ మధ్య కొత్త ప్రార్థనలు అనమాట అది. అబ్రహాం గారు దీవించబడును గాక అంటారు. అనగానే వీళ్ళు ఆమేన్ అంటారు. ఇప్పుడు ఈయన కూడా అనొచ్చు కదా, చూపు కలుగును గాక అనొచ్చు కదా, నీకు కళ్ళు వచ్చును గాక అనొచ్చు కదా. అలా నేను ఇది చేయగోరుచున్నానని మీరు నమ్ముచున్నారు? చప్పట్లు కొట్టి ఒకసారి. నా శక్తి ఏంటో మీకు తెలుసా? మీరు నమ్ముతున్నారా మొట్టమొదటిగా? లేకపోతే ఊరకే పక్కింటోడు చెప్పాడని వచ్చావా? ఎందుకు వచ్చావు ప్రార్థనకి? నువ్వు అందరికి కళ్ళు ఇచ్చేస్తానంటే వచ్చావా? అది కాదు. ముందు నువ్వు నమ్ముతున్నావా లేదా? ఆయన శక్తి ఏంటో నీకు తెలియాలి ముందు. ఆయన మహిమైశ్వర్యం ఏంటో నీకు తెలియాలి. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడో నీకు తెలియాలి ముందు. ఆ తెలుసుకునే జ్ఞానమును మా సంఘ బిడ్డలకు దయచేసి అప్పట్లో ఒకసారి. ఆయన ప్రత్యక్షతను చూసే మనసును నా సంఘ బిడ్డలకు దయచే ముందు. అది పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన. అది ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవు నమ్మాలి ముందు. ఆయన శక్తి ఏంటో తెలియాలి కదా. లాజరు బయటికి రా. తెలుసు కదా ఆయన శక్తి ఏంటో. ఆయన మాటకున్న శక్తి ఏంటో తెలుసా? మన మాటకున్న శక్తి అయితే ఒక్కడున్నాడు చర్చికి రాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తావో, ఏం చెప్తావో, ఏం మాట్లాడతావో తెలియదు మొత్తానికి. కొంతమందితో కలిస్తే అంతేక డైరెక్ట్గా నరకానికేక. ఈయన మాటలో శక్తి. లాజరు బయటికి రా అనగానే వచ్చాడు. శక్తి తెలుసు కదా. ఆయన సముద్రముల రహదారిని ఏర్పరిచిన దేవుడు. స్తోత్రం చెప్పు. జలరాశులను ఏకరాశిగా మార్చిన దేవుడు. స్తోత్రం చెప్పు. 10 అంతల అగ్ని ఉంది కదా, దాన్ని సల్లార్చిన దేవుడు. స్తోత్రం చెప్పు. ఆయన శక్తి నీకు తెలియాలి ముందు. మనుషుల శక్తి నీకు తెలుసు, డాక్టర్ల శక్తి నీకు తెలుసు, ఆయన శక్తి నీకు తెలియాలి. ఆ జ్ఞానమును మా సంఘ బిడ్డలకి ఇవ్వండి.
ఇదే ప్రార్థన ఎలాగే చేస్తున్నాను అనుకోండి, మీరు ఏమంటారు, మా పాస్టర్ గారు మమ్మల్ని దీవించట్లేదు, అవును కాకంటలేదు, కరుగులు కాకంటలేదు, గాడ్ బ్లెస్ యూ కూడా చెప్పట్లేదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి మనము. ఆయనకి ఇష్టమైన ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన ఇది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాళ్ళు ఎలాంటి జ్ఞానం కావాలి వాళ్ళకి? మొట్టమొదటిగా ఏం చెప్పండి, ఏ జ్ఞానం కావాలి? ఇంతమంది ఉన్న ఈ లోకంలో, మా కుటుంబంలో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా నన్నే ఎందుకు రక్షించుకున్నావు, నన్నే ఎందుకు సంఘంలో చేర్చావు, ఈ జ్ఞానం కావాలి. రెండవదిగా ఏంటి చెప్పండి, అసలు ఈ లోకముని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్యత్వములో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకునే జ్ఞానమును మాకు దయచేయి. మీరేమైనా ప్రార్థన చేద్దాం, మా పాస్టర్ గారికి దయచేయి. మంచిదే, నాకు కూడా కావాలి అది. మూడవదిగా ఏం చెప్తున్నాడు, అసలు మనము ఆరాధిస్తున్న దేవుని శక్తి ఏంటో, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకునే జ్ఞానమును నాకు దయచేయి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే గనక, చివరి ముగిస్తా నేను, నువ్వు నిజంగా ఆత్మీయురాలు అయితే గనక, దేవుని చేత పిలువబడిన వ్యక్తి అయితే గనక, నీ భక్తి యథార్థమైన భక్తి అయితే గనక, నీ బిడ్డలకు లేకపోతే నీ భర్తకు లేకపోతే నీ కుటుంబస్తులకు జ్ఞానము కావాలని ఏనాడైనా ప్రార్థన చేసేవా? జ్ఞానము కావాలి. ఏనాడైనా మనం ప్రార్థన చేసామా, నీ మహిమను చూసే ప్రత్యక్షత కలిగిన మనసును నా బిడ్డలకు, నా సంఘ బిడ్డలకు కావాలి అని ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ప్రార్థన చేసామా? అది ఎలా యుక్తమైన ప్రార్థన అవుద్ది? నీకు ఇల్లు కావాలి, నీ పిల్లలకు పెళ్ళి కావాలి, నీ పిల్లలకు ఉద్యోగము కావాలి, నీ బిడ్డలందరికీ ఆరోగ్యము కావాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాము కరెక్టే. కానీ నువ్వు చేస్తున్నది నువ్వు కరెక్టే, కానీ నువ్వు చేస్తున్నప్పుడే అర్థమైపోద్ది నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివని. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాళ్ళు, నా బిడ్డలకు జ్ఞానము కావాలి. జబదయి కుమారులు ఉన్నారు, యోహాను గారు, యాకోబు. వాళ్ళ తల్లి అడుగుతుంది, వాళ్ళిద్దరు అడుగుతున్నారు, అయ్యా నా కొడుకులు ఒకడు కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఉండాలి. మీరు నమ్మితే స్తోత్రం చెప్పండి. ఏంటంట, మీకు అది లేదా? నా కొడుకు నీ కుడి పక్కనే ఉండాలి, ఇంకో కొడుకు ఎడమ పక్కన ఉండాలి. అది ఒకవేళ ఆ ప్రార్థన ఒకవేళ అది ఇష్టము కాకపోవచ్చు, ఆయన ఆశలు అదేంటో అంతా మేము ఎక్కడ ఉండాలని అనుకోవచ్చు. కానీ ఆ ఆశ మనకుందా? నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చావు, ఒక కొడుకునిచ్చావు, కూతుర్ని ఇచ్చావు, లేకపోతే నాకు ఒక కూతురునే ఇచ్చావు, అల్లుడిని ఇచ్చావు, వాళ్ళిద్దరూ కుడి వైపున ఒకడు ఉండాలి, ఎడమ వైపున ఒకడు ఉండాలి. తర్వాత యేసుప్రభు అంటాడు, అది నా వశములో లేదని చెప్తాడు. తర్వాత ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని ఆ ఆశ మనకు ఉండాలి కదా. నా భర్త నేను నీ కుడి వైపున ఒకడు ఉండాలి, చెప్పండి, ఆశ. అది యుక్తమైన ప్రార్థన. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఏ తల్లిదండ్రులు అయితే కనుక ఇలాంటి ప్రార్థన చేస్తారో వారి బిడ్డల కంట మనోనేత్రములు తెరవబడతాయి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఇలాంటి ప్రార్థన చేస్తే వాళ్ళ బిడ్డలకు మనోనేత్రం తెరవబడతాయి. అయ్యా మా తల్లిదండ్రులు నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తున్నారు. నాకు ఆయన ప్రత్యక్షతను తెలుసుకునే మనసు కావాలని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబములన్నీ కూడా, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతారు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పు. దేవుని అపరిమితమైన శక్తిని కూడా చూడగలుగుతారు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? నాకు జ్ఞానమును కావాలి, దేవుని మనస్సును ప్రత్యక్షతను చూసే మనసు నాకు కావాలి. ఎలాంటి జ్ఞానము కావాలి? నన్నే ఎందుకు రక్షించుకున్నావు, ఆ జ్ఞానం మనకు కావాలి. రెండవదిగా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిన తరువాత నిత్యత్వములో దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ మహిమైశ్వర్యం ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి. అది 12 రత్నములతో రాజనగరి కడుతున్నాడు, ఆ ప్యాలెస్ కడుతున్నాడు, అక్కడ ఉండాలి. ఇది 12 రత్నములతో గోడకక్క 12 రత్నములతో రాజనగరి కడుతున్నాడు, ఆ ప్యాలెస్ చూడాలి. అది ఎలాంటిదో మనము అది తెలుసుకునే జ్ఞానం మనకు కావాలి మా బిడ్డలకు. మూడవదిగా ఏం చెప్తున్నా అంటే కనుక మనం ఆరాధిస్తున్న దేవుని శక్తి మనకు తెలియాలండి.
తెలిస్తే గనక ఖచ్చితంగా మనము పౌలు గారు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయగలుగుతాము. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు చప్పట్ల కొట్టి గట్టిగా ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థన మా క్రైస్ట్ బిలీవర్ సంఘంలో ఉన్న బిడ్డలందరికీ నాకు కూడా దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెప్పు. ప్రార్థన చేసుకుందాం.